మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం శ్రీ మధ్య వివాదాలకు కేంద్రంగా మారింది. పోలీసులు ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్లు జరగటం, రికార్డ్ రూముల్లో ప్రైవేట్ వ్యక్తులు సంచరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సాయంత్రం 5 గంటలకే ప్రభుత్వ కార్యాలయ సమయం ముగుస్తుంది. కానీ సాయంత్రం 7 గంటలకు కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పోలీసులు బందోబస్తుతో రిజిస్ట్రేషన్లు జరగటం, లోపల రికార్డుల రూముల్లో ప్రైవేట్ వ్యక్తులు తమ ఇష్టం వచ్చినట్లు తిరగటం పలు అనుమానాలను తావిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేకపోతే ఈ విధమైన అనైతిక కార్యకలాపాలు కార్యాలయంలో నిరంతరంగా కొనసాగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. శ్రీ సత్యసాయి జిల్లాలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి అయితే బయటపడింది. అయితే హిందూపురం మున్సిపల్ పరిధిలోని 304 సర్వే నంబర్ పై 2 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన టీడీపీ నాయకుడు మంగేష్ అతని బలాన్ని ఉపయోగించుకొని గుర్రంజపాని కుటుంబ సభ్యులతో అగ్రిమెంట్ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే గతంలో కూడా కృష్ణారెడ్డి అనే వ్యక్తి కూడా అగ్రిమెంట్ చేసుకున్న పరిస్థితి. అయితే కృష్ణారెడ్డి అగ్రిమెంట్ చేసుకుని భూమిని టీడీపీ నాయకుడు మంగేష్ 6 నెలల క్రితమే అది అగ్రిమెంట్ చేసుకున్నాడు అనే కోణం కూడా ఉంది. అయితే ఆ భూమి చిలుమత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో నిన్నటి రోజున రాత్రి 7 గంటల సమయంలో రిజిస్ట్రేషన్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇది ఇలా ఉంటే కుటుంబ సభ్యులు మాత్రం అక్కడికి వారికైతే రిజిస్టర్ కాలేదు. అయితే 9 మంది అర్హులు మంగేష్ కు తిరుమత్తూరు ప్రదేశ కార్యాలయంలో రిజిస్టర్ పత్రాలు సంతకం చేసి అనంతరం గొడవ అయితే స్టార్ట్ జరిగిన పరిస్థితి ఉంది. అయితే మనం గమనించుకున్నట్లయితే ఒక రకంగా దాదాపు గవర్నమెంట్ కార్యాలయాలు ఏమైనా కూడా 5 గంటలకే మూసేసే పరిస్థితి ఉంది. కానీ ఈ మంగేష్ అనే వ్యక్తి అటు పోలీసులని ఇటు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మేనేజ్ చేసుకుని ఆ కార్యాలయాలు మూసివేసిన తర్వాత కూడా పర్సనల్ గా 7 గంటల సమయంలో రిజిస్ట్రేషన్ జరపడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రజలైతే క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అయితే కోట్లాది రూపాయలు విలువ చేసే వివాదాస్పద భూమిని కొనుగోలు చేసిన టీడీపీ నాయకుడు మంగేష్ కల్తీ మద్యం కేసులో కూడా నిందితుడిగా ఉన్నారని అయితే మనకి తెలుస్తుంది. ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయంలో మంగేష్ కీలక వ్యక్తిగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. 5 గంటలకే క్లోజ్ చేయాల్సిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు 7 గంటల వరకు కొనసాగుతున్నాయి కదా, ఈ విషయాన్ని దేనిలా పరిగణించవచ్చు? అయితే ఈ విషయమే మనం సబ్ రిజిస్టర్ గారిని వివరణ కోరగా ఇది ఎమ్మెల్యే గారి కార్యాలయానికి సంబంధించిన వ్యక్తి అంటూ ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. దీనికి విషయమే ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో మేము రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ప్రకాష్.
టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. 4వ రోజు కూడా షూటింగ్స్ బంద్ పాటిస్తున్నారు. 30% వేతనాలను పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఫెడరేషన్, నిర్మాతల మండలి వేర్వేరు భేటీలు నిర్వహించనుంది. ఫెడరేషన్తో ఫిల్మ్ ఛాంబర్ చర్చలు జరిపే అవకాశం కూడా ఉంది. ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన 3 ఉపరితలాల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి 3 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. అత్యంత అవసరమైతేనే కానీ బయటకు వెళ్లాలని సూచించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమం గాంధీ కుటుంబాన్ని పొగడగానే సరిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను తట్టుకోవడానికి గాంధీ కుటుంబం అనుగ్రహమే శరణ్యమన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు స్పష్టమవుతుందన్నారు. ప్రసంగంలో సగం సమయం రాహుల్, సోనియా జపం చేశారని విమర్శించారు. 42% బీసీ రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్దే. అందుకోసం న్యాయ, చట్టపరమైన అంశాల దృష్టి సారించి చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప బట్ల కాల్చి బీజేపీపై వేస్తామంటూ ఊరుకోమన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది. కోర్టు ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి. కానీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత బయటపడుతుందని గ్రహించి రిజర్వేషన్ల పేరుతో డ్రామాలాడుతున్నారు. అంతే తప్ప ఆయనకు బీసీలకు సాధికారత కల్పించే ఉద్దేశం లేదు. హైదరాబాద్లో ధర్నా చేస్తే ఎవరు పట్టించుకోరని, ఢిల్లీకి వచ్చి పగటి వేషాలు వేశారని, బీసీల సంక్షేమానికి 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. దీని ప్రకారం ఇప్పటికే 40,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఏ ఒక్క బీసీ వర్గాన్ని వదలకుండా అందరినీ నిట్ట నిలువునా మోసం చేశారు. పాలనా పరంగా, రాజకీయంగా, ఆర్థిక పరంగా ఎదురవుతున్న వైఫల్యాలు బయటపడటంతో వాటి నుంచి ప్రజల దృష్టి మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల సీట్లలో ముస్లింలు పోటీ చేసి 50 రిజర్వ్డ్ సీట్లలో 30 చోట్ల గెలిచారు. ఇప్పుడు అధికారికంగా 10% ముస్లింలను బీసీల్లో చేర్చి 42% రిజర్వేషన్ అమలు చేస్తే బీసీలకు రాజ్యాధికారం ఎలా దక్కుతుందో రేవంత్ రెడ్డి చెప్పాలి. అశాస్త్రీయమైన సర్వే ద్వారా బీసీల సంఖ్యను తగ్గించడంతో పాటు అందులో 10% ముస్లింలను చేర్చి బీసీలను 2 విధాలా మోసం చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధ మతపరమైన రిజర్వేషన్లు భాజపా అడ్డుకుని తీరుతుంది. ముస్లింలతో కూడిన బీసీ రిజర్వేషన్లు మేము అంగీకరించాం. నరేంద్ర మోదీని విమర్శిస్తే అది ఆకాశం మీద ఉమ్మేయడమేనని రేవంత్ రెడ్డి గుర్తించాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో డాక్టర్ నమ్రత ఎలాంటి సరోగసి లేకుండా పసి పిల్లలను పేద గిరిజన పేరెంట్స్ నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి ఆసుపత్రులు లక్షలాది రూపాయలకు అమ్ముకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటి వరకు 80 మందికి పైగా శిశువులను సరోగసి పేరుతో విక్రయించినట్టు డాక్టర్ నమ్రత ఒప్పుకుంది. అయితే ఆయా పిల్లలను గుర్తించి వారికి వెనక్కి రప్పిస్తామని పోలీసులు తెలిపారు. శిశువులను తొలుత శిశు విహార్కు తరలించి అనంతరం తల్లిదండ్రులకు గుర్తించి వారికి అప్పజెప్తామని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో తమ శిశువులను అమ్ముకున్న 3 తల్లులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా శిశువులు వారి తల్లిదండ్రులను గుర్తించేందుకు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే నమ్రత ఏజెంట్లు సంతోషి, కళ్యాణి జరిపిన లావాదేవీలు, తల్లిదండ్రుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. కాగా నేడు ఈ కేసులో మరో 8 మందిని నేడు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. లెక్చరర్ వేధింపులు తాళలేక ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కొత్తపేట మండలం మేడకుర్రూరుకు చెందిన వాసంశెట్టి నాగలక్ష్మి అనే విద్యార్థిని అమలాపురం విద్యానిధి కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతుంది. మ్యాథ్స్ టీచర్ మందలించడంతో 5 రోజుల క్రితం పురుగుల మందు సేవించి నాగలక్ష్మి ఆత్మహత్యా యత్నం చేసింది. తొలుత కొత్తపేటలోని చిన్నంరాజు ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి పిఠాపురంలోని ట్రినిటీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. నాగలక్ష్మి చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహానికి అమలాపురం విద్యానిధి కళాశాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉంచి విద్యానిధి కళాశాల యాజమాన్యం రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతురాలు నాగలక్ష్మి లెక్చరర్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఇప్పటికే మెజిస్ట్రేట్కు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. అంతర్జాతీయంగా నెలకొని అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటం బంగారం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. బంగారం ధర మళ్లీ ఆల్ టైమ్ గరిష్టానికి చేరువవుతుంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటం బంగారు ధరల పెరుగుదలకు కారణం కనిపిస్తోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర
1. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,02,340 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 93,810 రూపాయలకు చేరింది. వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే కేజీకి 100 రూపాయల మేర పెరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. 6 ఏళ్ల క్రితం నాటి నుంచి ఈ కేసులో జార్ఖండ్లోని ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారని రాహుల్ తరపు న్యాయవాది వెల్లడించారు. న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని, ఈ విషయాన్ని తాము మరింత ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కిన్నౌర్ జిల్లాలో భారీ వరదలు సంభవించాయి. దీంతో కైలాస్ యాత్ర ట్రెక్కింగ్ మార్గంలో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన ఐటీబీపీ సిబ్బంది 413 మంది యాత్రికులను కాపాడారు. సహాయక చర్యలో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. వరదల దాటికి ట్రెక్కింగ్ మార్గాలు ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఈ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా కిన్నౌర్ కైలాష్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్కు షాక్ ఇచ్చారు. ఇప్పటికే భారత్ ఎగుమతులపై 25% సుంకాలు విధించగా తాజాగా నేడు మరో టారిఫ్ బాంబు పేల్చారు ట్రంప్. ఇప్పటికే ఉన్న 25% కాకుండా మరో 25% అదనపు టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు. అయితే అదనపు సుంకాలు ఉంటాయని ఇటీవలే ప్రకటించిన ట్రంప్ దానిని చేసి చూపించారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుందన్న కారణంతోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులపై మొత్తం 50% పన్నుల భారం పడనుంది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలంగాణలో సంచలనం రేపుతుంది. ఇటీవల సభలు, సమావేశాలు, సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్లో మీడియాతో చిట్ చాట్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన భాషను మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల పేరుతో 20 మంది సీమాంధ్రకు చెందిన కాంట్రాక్టర్లు ప్రభుత్వ సంపదను అప్పనంగా దోచేసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ ప్రామిస్ చేసిందని గుర్తు చేశారు. ఇంకా 3.5 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని, ఆ తరువాత ఎవరనేది అప్పుడు చూద్దామని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో త్వరలో డీటెయిల్ గా చెప్తానంటూ బాంబు పేల్చారు. 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఇసుక మాఫియా విషయంలో కానీ, ఏ విషయమైనా సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి, ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి ప్రజలందరూ అసహించుకుంటున్నారు. మీరేం చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, కానీ ఊరికే 20 నెలల నుంచి మాది సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్నది. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక 20 నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పద మంత్రిగా పేరుగాంచిన మంత్రి కొండా సురేఖ ఈసారి ఢిల్లీ కేంద్రంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. భారత రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులకు నరనరాల్లో కులపిచ్చి పాతుకుపోయిందని, పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వితంతు మహిళని మోదీ పిలవలేదని హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రపతి ఎస్టీ మహిళ కాబట్టి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదని సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకు అంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈ రోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. ఈ రోజు మన ప్రెసిడెంట్ గారు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ చీఫ్ రాజేందర్ రావు అన్నారు. అవినీతిలో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని, కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంలా మారిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో రాజకీయ నాయకులను ఎందుకు వదిలేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రులను, కాంట్రాక్టర్లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని, సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరపాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, ఏ ప్రాజెక్టు అయినా సరే రైతులకు మంచి జరుగుతుందంటే దాన్ని ఎప్పుడు కూడా మేము వ్యతిరేకించలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మేము వ్యతిరేకిస్తున్నది 2 అంశాలు. ఒకటి, దాంట్లో జరిగినటువంటి అవినీతి. 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఎంతవరకు ఎంతమంది రైతులకు లాభమైంది, ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు పోయింది. తర్వాత నాణ్యత లేకపోతే దాంట్లో అనేకమైన రిజర్వాయర్లు బ్రీచ్ కావడం జరిగింది. మెయిన్ డ్యామ్ కూడా ఒక బ్రీచ్ కావడం జరిగింది. నిన్న ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో ఘోష్ ప్యానల్ నివేదిక మేము పూర్తిగా చూడలేదు. ఇంకా పూర్తిగా కొన్ని మాత్రమే లీక్ చేశాయి. దాన్ని బట్టి మేము ఏమనుకుంటున్నామంటే భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు
దాంట్లో అవినీతి జరిగింది. భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో కేసీఆర్ కుటుంబం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇతరులకు సంబంధం లేకుండా, ఇంజనీర్లకు సంబంధం లేకుండా కేవలం ఒక కుటుంబము ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని లక్షల. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక బీజేపీని నిందిస్తుందంటూ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే బీసీ రిజర్వేషన్ల పేరుతో మరోసారి డ్రామాలు చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందని మండిపడ్డారు. అందుకే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు రిజర్వేషన్ల గురించి మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి కంప్లీట్ గా ఇంకొక పాట పాడుతా ఉంది. ఈరోజు అదే 42% బీసీల రిజర్వేషన్ లో 10% ముస్లింలకు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నది. ఈ రోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేక ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికి కూడా ఎన్నికలు జరపలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నది. గ్రామ పంచాయతీలకు నిధులు రాక గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు నిలిచిపెట్టేటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఏర్పడింది. సో ఇది కేవలం బీసీల యొక్క ఓట్లను రాలగొట్టడానికి బీసీ మాట, బీసీ పదం వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని పట్ల చిత్తశుద్ధి లేదు. గతంలో ఎప్పటి నుంచో వీళ్ళకు బీసీలకు వ్యతిరేకమే. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో తప్పితే బీసీలకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది లేదు. ఇవాళ ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేస్తాం, అది చేస్తాం, భారతీయ జనతా పార్టీ మీద నెపం నెట్టని ఇక్కడ డ్రామా చేస్తే తెలంగాణ ప్రజలు గాని, తెలంగాణ బీసీలు గాని అమాయకులు ఎవరు లేరు ఇక్కడ.